ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థోటెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల వారీగా అత్యుత్తమమైనటువంటి మంచి ప్రమాణాలను కలిగి ఉన్నటువంటి టాప్ 3 or 4 ఇంజనీరింగ్ కాలేజీలను పేర్కొనడం జరిగింది. అవి ఏ కాలేజీలో చూద్దాం. వాటి యొక్క వివరాలు, కాలేజీ పేరు, ఏ ఏ ఊర్లో ఉందో, మరియు ఏ సంవత్సరంలో దాన్ని స్థాపించారు, ఫీజు వివరాలు మొదలుగా అన్నిటినీ కూడా ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. మీకోసంగా టేబులర్ ఫాము తయారు చేశాను. వాటి గురించి మనం చెప్పుకుందాం. జేఎన్‌టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అనంతపూర్. ఇది 1946లో ఎస్టాబ్లిష్ అయింది. దీనిలో ఫీజు 10,000. శ్రీనివాస రామానుజన్, అనంతపూర్ డిస్టిక్, 2008లో స్థాపించారు. దీనిలో ఫీజు 50,200. శ్రీకృష్ణదేవరాయ ఇంజనీరింగ్ కాలేజ్, అనంతపూర్, 2006లో స్థాపించారు. దీనిలో ఫీజు 70,000 వరకు ఉంది. అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్, ఇది కూడా అనంతపూర్లో ఉంది. 2008లో ఎస్టాబ్లిష్ అయింది. దీనిలో ఫీజు 35,000 వరకు ఉంది. నెక్స్ట్ ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది 1959లో ఎస్టాబ్లిష్ అయింది. దీనిలో ఫీజు 10,000 వరకు ఉంది. శ్రీ విద్యానికేతన్ రంగంపేటలో ఉంది. 1996లో స్థాపించబడింది. దీనిలో ఫీజు 70,000 వరకు ఉంది. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ తిరుపతిలో ఉంది. ఇది 2007లో స్థాపించబడింది. దీని యొక్క ఫీజు వివరాలు 52,800. నెక్స్ట్ జేఎన్‌టీయూ కాకినాడలో ఉంది. దీన్ని 1946లో స్థాపించారు. దీని యొక్క ఫీజు వివరాలు 10,000. ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్, పెద్దాపురం, దీన్ని 2001లో స్థాపించారు. ఫీజు వచ్చి 51,100. ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్, పెద్దాపురం, ఇది కూడా 2001లో స్థాపించబడింది. దీని యొక్క ఫీజు 63,000 వరకు ఉంది. నెక్స్ట్ ఆర్వీఆర్ కాలేజ్, గుంటూరు. ఇది ఎస్టాబ్లిష్ ఇయర్ 1985. ఫీజు 69,400 వరకు ఉంది. వాసిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, గుంటూరు, 2007లో స్థాపించారు. దీనిలో ఫీజు 55,000 వరకు ఉంది. కేకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, గుంటూరు, 2008లో స్థాపించారు. దీంట్లో ఫీజు 37,700. నెక్స్ట్ జేఎన్‌టీయూఏ పులివెందుల, దీన్ని 2006లో స్థాపించారు. దీనిలో ఫీజు 10,000. అన్నమాచార్య రాజంపేటలో ఉంది. అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్ రాజంపేటలో ఉంది. దీన్ని 1998లో స్థాపించారు. దీని ఫీజు 68,700. కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్, కడప, 1980లో స్థాపించారు. దీని ఫీజు 56,700 వరకు ఉంది. అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, కర్నూలు, దీన్ని 2008లో స్థాపించారు. దీని ఫీజు 41,800 వరకు ఉంది. రవీంద్ర ఇంజనీరింగ్ కాలేజ్, కర్నూలు, ఇది కూడా 2008లో స్థాపించబడింది. దీని యొక్క ఫీజు 35,000 వరకు ఉంది. జిపిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, కర్నూలు, 1985లో ఎస్టాబ్లిష్ అయింది. దీని యొక్క ఫీజు 70,000 వరకు ఉంది. రాజీవ్ గాంధీ
మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ నంద్యాల్ 1995లో ఎస్టాబ్లిష్ అయింది. దీంట్లో ఫీజు 69,100 వరకు ఉంది. జి పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ కర్నూలు 2007లో ఎస్టాబ్లిష్ అయింది. దీని ఫీజు 48,000 వరకు ఉంది. విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ ఎస్టాబ్లిష్ ఇయర్ 1977. ఫీజు వచ్చేసి 66,200. ప్రసాద్ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ 1998 ఎస్టాబ్లిష్ ఇయర్, ఫీజు 70,000 వరకు ఉంది. శేషాద్రి రావ్ ఇంజనీరింగ్ కాలేజ్ గుడ్లవల్లి ఎస్టాబ్లిష్ ఇయర్ 1998, ఫీజు వచ్చేసి 65,000 వరకు ఉంది. నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరు ఎస్టాబ్లిష్ ఇయర్ 1998, ఫీజు 40,800. ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యానగర్, దీని యొక్క ఎస్టాబ్లిష్ ఇయర్ 1979, దీనిలో ఫీజు 70,000 వరకు ఉంది. పిబిఆర్ విశ్వోదయ ఇంజనీరింగ్ కాలేజ్ కావలి, దీని ఎస్టాబ్లిష్ ఇయర్ 1998, అయితే దీని యొక్క ఫీజు వచ్చేసి 42,500 వరకు ఉంది. ఫేస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒంగోలు ఎస్టాబ్లిష్ ఇయర్ 2008, ఫీజు 40,400 వరకు ఉంది. సెయింట్ ఎన్స్ చీరాల ఎస్టాబ్లిష్ ఇయర్ 2001, ఫీజు 47,700. కిస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒంగోలు ఎస్టాబ్లిష్ ఇయర్ 1998, ఫీజు 36,700. నెక్స్ట్ జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ రాజం శ్రీకాకుళం డిస్టిక్ ఎస్టాబ్లిష్ ఇయర్ 1997, ఫీజు 66,000. ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ టెక్కలి ఎస్టాబ్లిష్ ఇయర్ 2001, ఫీజు 61,200. నెక్స్ట్ ఏవియు కాలేజ్ విశాఖపట్నం ఎస్టాబ్లిష్ ఇయర్ 1953, ఫీజు 29,500. గాయత్రి విద్యా పరిషత్ విశాఖపట్నం ఎస్టాబ్లిష్ ఇయర్ 1996, ఫీజు 69,000. అనిల్ నీరుకొండ భీమునిపట్నం ఉండేది ఎస్టాబ్లిష్ ఇయర్ 2001, ఫీజు 54,500. విజ్ఞాన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ విశాఖపట్నం ఎస్టాబ్లిష్ ఇయర్ 2002, ఫీజు 52,000. జేఎన్టీయు కాకినాడ మరి ఇది విజయనగరంలో ఉంది. జేఎన్టీయుకే విజయనగరంలో ఉంది. ఇది ఎస్టాబ్లిష్ ఇయర్ 2007, ఫీజు వివరాలు 10,000 వరకు ఉంది. ఎంవిజిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ విజయనగరం ఎస్టాబ్లిష్ ఇయర్ 1997, ఫీజు వివరాలు 67,700. లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ విజయనగరం ఎస్టాబ్లిష్ ఇయర్ 2008, ఫీజు 35,000. విష్ణు జిఆర్పి భీమవరం ఎస్టాబ్లిష్ ఇయర్ 2008, ఫీజు 60,000. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరం ఎస్టాబ్లిష్ ఇయర్ 1980, ఫీజు వివరాలు 70,000. శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ తాడేపల్లిగూడెం ఎస్టాబ్లిష్ ఇయర్ 2001, మరి ఫీజు 63,000 వరకు ఉంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో టాప్ 3 or 4లో ఉన్నటువంటి కాలేజీలు తీసుకుని వివరించడం జరిగింది. ఎస్టాబ్లిష్ ఇయర్, ఏ జిల్లాలో ఉంది, ఆ కాలేజ్ పేరు, మరియు ఫీజు వివరాలు. ఈ జ్ఞానం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.